హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఇంకా టిఫిన్ నేను ఊతప్పం వేశానండి. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే కొత్తిమీర, కొంచెం కారపొడి కూడా జల్లి ఊతప్పం వేశాను. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చారు అయితే పోపు పెట్టేసుకుంటున్నాను. చారు ఆల్రెడీ మరిగించి ఉంచుకున్నానండి. టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఇందులోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసాను. టేస్ట్ బాగుంటుందని ఒక వాము ఆకు కూడా వేశానండి. వాము ఆకు వేసుకోవడం వల్ల కొంచెం కఫం అలాంటివి ఏమైనా ఉన్నా తగ్గుతాయి. చారు పోపుకి మీకు తెలిసిందే. అలాగే మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ వేసి చారు పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఈ చారు ఎలా కాస్తారో ఏంటి అనేది కూడా చాలామంది రకరకాలుగా కాస్తారు. ఒకళ్ళు టమాటా చారు, అలాగే మిరియాల రసం, ఇలా రకరకాలుగా. మేమైతే నార్మల్గానే కాసుకుని అందులోనే టమాటా, మిరియాలు ఇవన్నీ వేసుకుంటాం. చికెన్ కూడా తీసుకొచ్చారండి ఈరోజు. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చికెన్ ఫ్రై అయితే మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఫేవరెటే. అలాగే అత్తయ్య కూడా వస్తారు ఈరోజు. అలాగే ఈరోజు మా చెల్లయ్య కూడా వస్తుంది. అందువల్ల కొంచెం చికెన్ కూడా ఫ్రై చేసి ఉంచుతున్నాను. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై ఈ విధంగా చేసుకుంటే కొంచెం గ్రేవీగా చేస్తూ ఉంటాను చికెన్ ఫ్రై అనేది. మసాలాతో పాటు చికెన్లోనే ఆయిల్, మసాలా ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసి మనం చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర, ధనియాలు, అలాగే కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈరోజు అయితే వైట్ పాంప్లెట్ నేను చేపలు ఇగురు అయితే పెడుతున్నాను. ఆల్రెడీ అంతకుముందు మా వారు తీసుకొచ్చినప్పుడు ముక్కలు అయితే కొంచెం ఉంచాను ఫ్రెండ్స్. అవి అయితే ఇంకా ఎగిరి పెట్టేస్తున్నాను. దీనికోసం ఉల్లిపాయ అయితే నేను కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టానండి. వాటిని ఆ పేస్ట్ని వేపుతున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ పాంప్లెట్ ఫిష్ అనేది ఇష్టంగా తింటారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందులో బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది. దేని టేస్ట్ దాంతేనండి. అయినప్పటికీ టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు ఇలాంటి ఫిష్ మనం అప్పుడప్పుడు వండుకోవడం వల్ల. ఇందులో ముళ్ళు అనేది అసలు పెద్దగా ఏం ఉండదు, జున్నులాగా ఉంటుంది. చేప కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చేపలు చేసేటప్పుడు ఆ క్లిప్ అయితే తీసాను ఫ్రెండ్స్, అది మిస్ అయిపోయింది, డిలేట్ అయిపోయిందండి. అందువల్ల నేను చూపించలేకపోతున్నాను. లేకపోతే ఆ క్లిప్ కూడా పెడతాను నేను. ఇదిగోండి, ఇలాగ కొంచెం పసుపు వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేపుకోవాలి. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తర్వాత ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీలో ఎంతమందికి ఫిష్ అనేది ఇష్టంగా తింటారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎక్కువగా ఈ రోజుల్లో చికెన్, మటన్ ఇవన్నిటితో పాటు ఎక్కువగా ఫిష్ తింటేనే మంచిదండి. చిన్నపిల్లలు కూడా చక్కగా ఫిష్ అనేది అలవాటు చేయండి. నాన్ వెజ్ తినేవాళ్ళు చక్కగా ఇష్టంగా తినడానికైతే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఒకసారి మనం వివరంగా చక్కగా ఎలా ఉంచుకోవాలని మనం చూపించినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు. చేపలు అనేవి ముళ్ళు అని చాలామంది పిల్లలు తినరు, కానీ దాంట్లోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి. చేపలు తినడం వల్ల హెల్త్కి మంచిది. మన స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ చేపల కూరకి పెద్దగా మసాలా ఏం వేయనవసరం లేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది జీలకర్ర, అల్లం వెల్లుల్లి మాత్రం వేసుకుంటారు. మీరు తినే మసాలా బట్టి మీరు వేసుకోండి. మేమైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు జీలకర్ర, ధనియాలు, గసగసాలు, కొంచెం లవంగ కూడా వేసి నూరి వేస్తున్నానండి. కొంచెం మసాలా అనేది లైట్గా ఉన్న బాగుంటుంది కదా, లేదంటే ఫ్లేవర్ బాగోదు. కొంచెం ఘాటు లేకపోయినా కూడా కొన్ని కూరలు మనం తినలేము. అందులో ముఖ్యంగా చేపలు వీటికైనా సరే మనం ఎంత శుభ్రం చేసుకున్నా కొంచెం నీచు వాసన అనేది వస్తుంది కదా. 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కారం అయిపోయిందని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న కారం తీసి నేను డబ్బాలోకి అయితే వేసుకున్నాను. ఆ కారం వల్ల మీకు బాగా రెడ్గా కనపడుతుంది. ఎప్పుడైనా సరే కారం ఆడించుకున్న తర్వాత సగం కారం బయట పెట్టుకుంటాను, సగం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కారం అనేది రంగు పోదండి. చక్కగా సంవత్సరం అయినా అలాగే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొద్ది తీసుకుని వాడుకోవచ్చు. ఇలా కారం అది వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని మసాలా అనేది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. ఏ కర్రీకైనా సరే, ముఖ్యంగా చేపల కర్రీకి చాలామంది అన్నీ కలిపి పెట్టుకుంటారు. దానికన్నా ఇలా వేపుకుని వండుకున్న టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా వేపుకుని వండుకుంటారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దేనికైనా సరే బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది కనుక నేను ఎక్కువగా మూత పెట్టి మగ్గిస్తూ ఉంటాను. అది ఏ కర్రీ అయినా సరే వాటర్ అనేది బాగా తక్కువ పోసుకొని మనం మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. అది ఏ కర్రీ అయినా సరే. కొంచెం మసాలా అనేది బాగా వేగిందండి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు కోసుకుని అవి కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకుని మనం వేపుకోవచ్చు. లేదా మీరు చేప ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు.
మా ఇంట్లో ఎక్కువగా మేము ఫిష్ ఎక్కువ తింటామండి. అది ఏ ఫిష్ అయినా సరే అది హెల్త్కి మంచిది కనుక ఫిష్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు ఈయన. నాన్ వెజ్లో చికెను మటన్ జోలికి అయితే చాలా తక్కువ అండి. సంవత్సరంలో వన్స్ ఒకసారి తింటామేమో అంతే. అస్సలు ఇష్టం ఉండదు నాకైతే మటను అని కానీ చికెన్ అయినా ఎప్పుడైనా ఒక ముక్క వేసుకుంటాను కానీ మటన్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి. ఇంకా ఫిష్ అయితే అప్పుడప్పుడు ఇంకా ఒక ముక్కనే వేసుకుని ఫిష్ పులుసు కానీ ఎగురు కానీ ఏదైనా కొంచెం తింటాను. నాకు నాన్ వెజ్ కన్నా వెజ్నే ఎక్కువ ఇష్టపడతాను. మా వారి కోసం నాన్ వెజ్ అనేది వండుతూ ఉంటానండి. ఇంకా ఇదిగోండి ఈ పాంప్లెట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పాంప్లెట్ చేపలు టేస్ట్ చాలా బాగుంటాయండి. వైట్ చేపలు ఇవి రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ చేపలను కూడా ఒకసారి వేసుకుని మనం మూత పెట్టుకుని కొంచెం మగ్గిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఇందులోనే కొత్తిమీర కూడా జల్లుకున్నాను నేను పైన. ఒకసారి టర్న్ చేసుకున్నాం అనుకోండి చేప ముక్కల్ని కొంచెం మగ్గినట్టు అయ్యి మసాలా అది దానికి పడుతుందండి. అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఉడకడం కూడా చాలా ఈజీగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చేపలు ఏవైనా సరే చాలా తొందరగా ఉడికిపోతాయి. అందుకే వాటర్ అనేది మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే పులుసు అలాంటివి పెట్టుకున్నప్పుడు అయితే కొంచెం పులుసు మరిగిన తర్వాత కొంతమంది చేప ముక్కలు వేసుకుంటారు. మీరు చూసుకుని వేసుకోవాలి. ఈ గ్లాస్తో వాటర్ అయితే నేను అంతగా ఎక్కువ పోయట్లేదండి. అందులో కొంచెం వాటర్ అయితే తీసేసాను, సరిపోతుంది ఈ వాటర్ అనేది. ఇలాగా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఈ చేప ముక్కలను దించేసుకోవడమే. ఇందులో కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ ఏం వేసుకోవాలన్నా ఇప్పుడు వేసుకోండి. మీరు తినే కారం బట్టి మీరు కారం మసాలా ఇవన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎంతమంది అయినా ఇష్టంగా తినగలుగుతారు. ఎందుకంటే ఈ చేపల కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఇలాంటి పాంప్లెట్ చేపలను ఇష్టపడతారని అనుకుంటున్నాను. ఎక్కువగా మనకి దొరుకుతున్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఇవి దొరకకపోవచ్చు. ఎప్పుడైనా దొరికినప్పుడు అయితే తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఎక్కువగా ఇవి శీతాకాలమే దొరుకుతాయి ఫ్రెండ్స్, కానీ ఈ మధ్యకాలంలో మనకి దొరుకుతున్నాయి. అలాంటప్పుడు కనుక తెచ్చుకుని ఇలాగ వండి పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలాంటివి. కాకపోతే రేట్ ఎక్కువైనప్పటికీ కూడా మటన్తో పోల్చుకుంటే అంత కాస్ట్ అయితే కావు. ఇవి మనం చూసి తెచ్చుకోవచ్చు. ఇలా దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో మీకు నచ్చితే కనుక కొంచెం వెన్నపూస కూడా వేసుకోవచ్చు. అంటే తినేదాన్ని బట్టి కొంతమంది వెన్నపూసను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేపల్లో కూడా వెన్నపూస వేసుకుంటారు. మీకు అలా ఇష్టం అయితే అలా వేసుకోండి కొద్దిగా. లేదైనప్పటికీ కూడా మామూలుగా మీరు ఆయిల్తో వండుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో మామూలు నార్మల్ ఆయిలే బాగుంటుంది. ఇందులో వేరుశనగ నూనె కానీ అలాంటివి వేసేదానికన్నా టేస్ట్ మారుతుంది. మీరు సన్ఫ్లవర్ ఆయిల్తో వండుకుంటే మనకి చేప రుచి అనేది బాగా తెలుస్తుందండి. ఇలాగ కొంచెం దగ్గరికి అయిన తర్వాత దించేసుకునే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి అయితే వీడియో చేస్తున్నానండి నేను. ఎందుకంటే చాలా రోజులుగా నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఇప్పుడే కొంచెంగా గ్రోత్ వస్తూ ఉంది. మీలో చాలామంది నన్ను అయితే ఎంకరేజ్ చేశారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ప్రతిరోజు కూడా నా వీడియోస్ చూస్తూ చాలా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.